గేట్స్. మీరు ఏదైనా వ్యాపారాన్ని ప్రారంభించాలని చూస్తున్నారా? పెట్టుబడికి కావలసిన డబ్బులు లేవా? అప్పు కోసం ట్రై చేస్తున్నారా? అయితే వ్యాపారాన్ని స్టార్ట్ చేయడానికి ఇవన్నీ అవసరం లేదంటున్నాడు బిల్ గేట్స్. కష్టపడే తత్వానికి కాస్తంత టెక్నిక్ను జోడిస్తే ఏడాది తిరగకుండానే లక్షాధికారులు కావచ్చు అంటున్నాడు సాఫ్ట్వేర్ మాంత్రికుడు. ప్రపంచ కుబేరుడు బిల్ గేట్స్ ను ఓ ఇంటర్వ్యూలో ఓ ప్రశ్న అడిగారు. మీ దగ్గర 100 రూపాయలుంటే వాటిని ఎందులో పెట్టుబడి పెడతారు, ఎంత లాభాన్ని ఆర్జిస్తారు అని. అప్పుడు బిల్ గేట్స్ సమాధానంగా ఇలా చెప్పాడు. నా దగ్గర 100 రూపాయలుంటే మొదటగా ఓ మంచి కోడి పెట్టను కొంటాను. 3 నెలల్లో ఆ కోడి పెట్ట 8 నుంచి 10 పిల్లలకు జన్మనిస్తుంది. ఇంకో 2.5 నెలలు గడిచేసరికి కోడి పిల్లలు కూడా పెద్దవై పిల్లల్ని పెట్టడం స్టార్ట్ చేస్తాయి. అలా 6 నెలల తర్వాత ఫస్ట్ ఇన్కమ్ లెక్కేసుకుంటే 10 × 600, ఒక్క కోడి 2 కిలోల బరువుగా కిలో ధర 300గా వేసుకుంటే 6,000 రూపాయలు వస్తాయి. ఆ డబ్బులతోనే ఇంకొన్ని గుడ్లు పెట్టే కోళ్లను కూడా కొంటాను. ఇప్పుడు ప్రతిరోజు కోడి పెట్టే గుడ్లను అమ్మడంతో డబ్బులు వస్తుంటాయి. దానికి తోడు నా దగ్గరున్న కోళ్ల సంఖ్య క్రమంగా పెరుగుతూనే ఉంటాయి. ఇలా ఓ 100 కోళ్లను ఓ ఏడాది పాటు మెయింటైన్ చేసుకుంటూ పోతే 4 సార్లలో 3 సార్లు 100 × 600 × 3 = 1,08,000 రూపాయలు సంపాదించొచ్చు. కోడిగుడ్ల నుండి సంపాదించే డబ్బులు అదనమని చెప్పాడు. పూర్తిగా కోళ్లనే చూసుకోకుండా నేను వేరే పని చేసుకునే అవకాశం కూడా ఉంది కాబట్టి అక్కడ నుండి కూడా నేను సంపాదించే అవకాశం ఉంటుందని, లక్షాధికారిగా ఎంత ఈజీగా ఎదగవచ్చు వివరించాడు బిల్ గేట్స్. కొసమెరుపు ఏంటంటే కోట్లకు కోట్ల ఆస్తి ఉన్న బిల్ గేట్స్ కూడా కోళ్ల వ్యాపారం చేస్తున్నాడట. కోడిగుడ్డును పొడిగా చేసి అమ్మే సంస్థను స్థాపించి తన ఆస్తిని పెంచుకునే పనిలో బిజీగా ఉన్నాడు బిల్ గేట్స్.